రేవంత్ రెడ్డి చిల్లర మాటలు ఆపు, పెట్టు అసెంబ్లీ పెట్టు, మాట్లాడదాం. రైతు బంధు 2000 పెంచిచ్చినవా దించిచ్చినవా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాంపా. దేవుడి మీద ఒట్టుబెట్టి అసెంబ్లీలో చెప్పిన ప్రకారంగా 35,000 కోట్లు ఇచ్చినవా, 15,000 కోట్లు ఎగబెట్టి 20,000 ఇచ్చినవా మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. నిరుద్యోగులకు నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాది ఇచ్చినవా, 16,000 ఇచ్చినవా మాట్లాడదాం, పెట్టు అసెంబ్లీ. ఎందుకు అసెంబ్లీ పెట్టమంటే పారిపోతున్నావు? కనీసం సంవత్సరానికి 20 రోజులు కూడా అసెంబ్లీ పెట్టలేడు. నాట్ ఈవెన్ 20 days. అసెంబ్లీ అంటే వణికిపోతుండు రేవంత్ రెడ్డి, గజగజలాడుతుండు. ఎందుకు పెట్టలేవు అసెంబ్లీ? ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినావు కదా, 50 రోజులు పెట్టాలి, 100 రోజులు పెట్టాలి అసెంబ్లీ అన్నావు కదా. ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు అయింది. సంవత్సరానికి 20 రోజులని అసెంబ్లీ పెడుతున్నావా నువ్వు? చెప్పు, పెట్టు అసెంబ్లీ, మాట్లాడదాం ప్రజా సమస్యల మీద. కాంగ్రెస్ పార్టీ మీటింగుల్లో అబద్ధాలు మాట్లాడడం కాదు, అసెంబ్లీ వేదికగా మాట్లాడదాం రా. పనికి మాలిన మాటలు కాదు, ప్రజల కోసం ఏం కావాలనో ఆలోచించు. ఉమ్మడి జిల్లాకు వచ్చినావు, అరే ఏ రకంగా ఉన్నాయి రోడ్లు, కాలు చేతులు ఇరిగిపోయి యాక్సిడెంట్లు అయ్యి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్ల గురించి మాట్లాడు. మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు, ఆ నీళ్ళ గురించి మాట్లాడు. సాగునీటికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే ప్రయత్నం చేయి. గతంలో జిల్లాకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు అమలైనయా లేవా ఒక్కసారి రివ్యూ చేయి. ఏదో మా మీద బురద జల్తా, పనికి మాలిన మాటలు మాట్లాడతా అంటే ప్రజలు నీకంటే నాకంటే తెలివైన వాళ్ళు. దే అబ్జర్వ్ ఎవ్రీథింగ్, దే అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. నీకు డెఫినెట్గా టైం వచ్చినప్పుడు కర్రు గాల్చి వాత పెడతారు, నేను ఇడిచిపెట్టారు.